హాయ్ అండి, నేను మీ కేదాని. ఈరోజు వీడియోలో నేను డాబా స్టైల్లో కర్రీ పన్నీర్ రెసిపీని చూపించిపోతున్నానండి. ఇది ఎక్కువగా రోటీస్లోకి, నాన్స్లోకి, పరాటాలోకి, రైస్ ఐటమ్స్లోకి సూపర్గా ఉంటుందండి. చాలా అమోఘంగా ఉంటుంది కూడా. సో సింపుల్గా ఎంచక్కగా మనం ఇంట్లోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. సో ఇప్పుడు నేను ఎలా అనేది వీడియోలో చూపించిపోతున్నాను. ఒక కళాయిలో నేను 1 టీ స్పూన్ అంతా సోంపు వేసుకున్నాను, అలాగే 1 టీ స్పూన్ అంత జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ అంత మిరియాలు, అలాగే 3 టేబుల్ స్పూన్ అంత ధనియాలు, 3 ఎండుమిర్చిని వేసుకొని చక్కగా నేను లో ఫ్లేమ్ మీదే ఇలాగా ఒక 3 మినిట్స్ వరకు రోస్ట్ చేసుకుంటున్నానండి. సో ఇలా లో ఫ్లేమ్ మీదే మనము కుక్ చేసుకుంటే చక్కగా బాగా వేగుతాయి. నేను ఇప్పుడు కర్రీ మసాలాని చూపిస్తున్నానండి. సో ఈ మసాలా యాడ్ చేయడం మూలంగా మనకి కర్రీ అనేది చాలా అద్భుతమైనటువంటి టేస్ట్ అనేది వస్తుందండి. సో ఇప్పుడు వేగిపోయినాయి కదా, నేను స్టవ్ ఆఫ్ చేసి చక్కగా నేను చల్లారిన తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్నాను. చక్కగా పౌడర్ చేసుకున్నాను కదా, ఇప్పుడు పక్కన పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత అదే బాండీలో 4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కాస్తంత హీట్ ఎక్కిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేయడం మూలంగా ఉల్లిపాయ అనేది చాలా వరకు తొందరగా మగ్గిపోతుందండి. ఇప్పుడు ఇదంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను కుక్ చేసుకున్నాను కదా. 1/2 స్పూన్ అంతా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత 3 టమాటాలను ప్యూరీ వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ అంతా చక్కగా నేను ఈ కర్రీ మసాలాని ఇలా వేసేసుకుంటున్నాను. సో ఈ మసాలా అంతా మొత్తం నేను ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అంతా గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ అంతా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. కాస్తంత నేను కసూరి మేతిని చక్కలు మ్యాష్ చేసి వేసుకుంటున్నానండి. సో కర్రీకి టేస్ట్ అనేది కసూరి మేతిలోనే ఉంటుంది. ఆ తర్వాత నేను 1 టీ స్పూన్ అంతా పంచదార వేసుకున్నాను. సో చక్కగా వీటిని ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. సో మీరు కాశ్మీరీ చిల్లీ పౌడర్ బదులుగా మీరు నార్మల్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత నేను 200 గ్రామ్స్ పన్నీర్ని ఇలా వేసుకొని చక్కగా కలుపుకుంటున్నానండి. సో ఇలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత నేను 2 కప్స్ అంతా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి నేను ఉల్లిపాయ 1 ఇలా చక్కగా వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 క్యాప్సికమ్ ముక్కలు, అలాగే 1 టమాటోని ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి. సో ఇదంతా ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నాను. సో వీటిలోకి మనము ఈ క్యాప్సికము, ఉల్లిపాయ, టమాటా ముక్కలు పెద్దగానే కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత చక్కగా నేను 5 మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకుంటున్నానండి. కర్రీ అనేది చాలా వరకు దగ్గరికి అయ్యే వరకు నేను కుక్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి కర్రీ అనేది అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో సర్వ్ చేసేసుకుంటున్నాను. పైన కాస్తంతా నేను కొత్తిమీర వేసుకున్నాక పైన నేను ఈ కర్రీ మసాలా పౌడర్ని వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మనకి కర్రీ పన్నీర్ రెడీ అయిపోయింది కదా. సో తప్పకుండా మీరు ఈ టేస్ట్ అనేది చూడాల్సిందే. సో సూపర్ అంటే సూపర్గా ఉందండి. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.